ఇక్కడ ఈ యొక్క బిజినెస్‌లో ప్రొడక్ట్ అయినా ఉండాలి, సర్వీస్ అయినా ఉండాలి. ఏదైనా వ్యాపారం చేయాలంటే మనం. ఈరోజు మన దాంట్లో ఉన్నటువంటి ప్రొడక్టు VR4 క్యాప్సూల్స్ అండి. బ్లాక్ జింజర్‌తో తయారైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఇది. ఒక పెయింటెడ్ ప్రొడక్ట్ అనమాట. పెయింటెడ్ ప్లాంట్, పెయింటెడ్ ప్రొడక్ట్. ఇది అన్ని రకాల ప్రాబ్లమ్స్‌కి, అన్ని రకాల డిసీజ్ పనిచేస్తుంది. ఈరోజు సోరియాసిస్ కానివ్వండి, లేదంటే మనకు డయాబెటిక్ కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, బ్రెయిన్ హెల్త్, తర్వాత హార్ట్ హెల్త్, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ రిలేటెడ్ సమస్యలు, తర్వాత వచ్చేసి బోన్ మ్యారో, ఆస్ట్రియోపోరాసిస్, ఎనీ క్యాన్సర్, రకరకాల ప్రాబ్లమ్స్తో ఈరోజు చాలామంది సఫర్ అవుతున్నారు. వాళ్ళందరికీ మన యొక్క ఫుడ్ సప్లిమెంట్ అండి. ఇది వాల్టన్ యొక్క VR4 క్యాప్సూల్ డబ్బా అండి. ఇది దీంట్లో మనకు క్యాప్సూల్స్ ఉంటాయి. ఇది మన యొక్క VR4 క్యాప్సూల్స్ అనమాట. ఇది మన యొక్క ప్రొడక్ట్. ఇది పర్ 10 kg 1 క్యాప్సూల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. దాని వాళ్ళ యొక్క ప్రాబ్లంని బట్టి మనం ఇస్తాము. దీని పేరు VR4 క్యాప్సూల్స్ అనమాట. ఇది ప్రొడక్ట్ గురించి మనం ఒక వేరే వీడియో చేద్దామండి. తర్వాత మనము ప్రొడక్ట్ బాగుంటే, ప్రొడక్ట్లో రిజల్ట్ ఉంటే ఖచ్చితంగా మనము ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. మనం కనుక ప్రొడక్ట్ దమ్ము లేదంటే మనము పని చేయలేము. సో ఇక్కడ సింపుల్ ప్లాన్ అండి. మన యొక్క ప్లాన్ చాలా ఈజీగా మనం ఈ బిజినెస్ని చూపించవచ్చు. డూప్లికేటర్స్ ఎక్కువ మంది తయారవుతారు. మనం వర్క్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మన టీంలో చాలా ఈజీగా ఈ ప్రజెంటేషన్ని చెప్పేవాళ్ళు కావాలి. అప్పుడే మనకు డూప్లికేషన్ జరుగుతుంది. మీకు తెలియకుండా మీకు ఇన్కమ్స్ అనేవి వస్తుంటాయి. మీ ప్రమేయం లేకుండా బిజినెస్ జరిగితేనే అది బిజినెస్, అదే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు దాన్ని. అలాగే ఈ బిజినెస్లో నేను జస్ట్ 10 days అవుతుందండి. ఒక 25,000 రూపాయలు జస్ట్ 10 daysలోనే సంపాదించుకున్నా. అంటే రాబోయే 3 monthsలో నా ఇన్కమ్ పర్ డే 10,000-20,000 రూపీస్ ఉంటుందండి. 10,000 రూపీస్ పర్ డే ఉంటుంది. అది ఎట్లా మన యొక్క ప్రజెంటేషన్ అని తెలుసుకున్నాం. మన యొక్క కంపెనీ వాల్టన్ బిజినెస్ ప్రజెంటేషన్ అండి. కంపెనీ పేరు వచ్చేసి వాల్టన్ 10 మెగా ట్రెండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మనకి కంపెనీ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాల్టన్ బిజినెస్ ప్రజెంటేషన్ చూద్దాం. ఇక్కడ మనం చేస్తున్న పని చేసుకుంటూ రోజు ఒక 2-3 గంటలు ఇక్కడ 2-3 అవర్స్ కనుక మనం స్పెండ్ చేయగలిగితే మనం జస్ట్ ఒక 2-3 months, అంటే నాకు తెలిసి 6 months ఎనఫ్ అండి. ఇక్కడ ఒక 6 monthsలో మీరు 1,00,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది పర్ మంత్. ఇక్కడ మరి ఈ యొక్క వాల్టన్ బిజినెస్లో మనం ఏం చేయాలి? వాల్టన్ బిజినెస్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రొడక్ట్ మనం డోర్ టు డోర్ సెల్ చేసేది లేదండి. ఇక్కడ నో సెల్లింగ్, నో మంత్లీ మెయింటెనెన్స్, నో మెంబర్షిప్, అలాగే రెన్యువల్ ఫీజు అసలే లేదు. ఇక్కడ మనం ఈ యొక్క VR4 క్యాప్సూల్స్ అనేవి కంపెనీ ఇంటర్నేషనల్ లెవెల్లో వర్క్ చేస్తుంది కాబట్టి కొంత మనకు CV రూపంలో కంపెనీ మనకు ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఏజెంట్గా రావాల్సి ఉంటుంది. ఇక్కడ డబ్బులు కట్టకుండా, డబ్బులు మనం ప్రొడక్ట్ బై చేయకుండా ఫ్రీ రిజిస్ట్రేషన్స్, ప్లేస్మెంట్స్ అలాంటివి లేవు. కంపెనీ సిస్టమ్ త్రూ నడుస్తుందండి. వండర్ఫుల్ సిస్టమ్. ఈ సిస్టమ్ని మనం కనుక ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. ఇక్కడ బేసిక్ ప్యాక్ అంటారు. దీని బేసిక్ ప్యాక్ అంటే ఇందులో ఏజెంట్గా మీరు కనుక జాయిన్ అయితే, ఏజెంట్గా మీరు వస్తే ఇక్కడ బేసిక్ ప్యాక్లో మనకి ఒక ప్యాక్ తీసుకుంటే మనకు 7 బాటిల్స్ వస్తాయి. ఇంట్లాటింగ్లో ఈ విధంగా ఉన్నటువంటి బాటిల్స్ 7 వస్తాయి. ఇందులో 50 క్యాప్సూల్స్ ఉంటాయి. అంటే 350 క్యాప్సూల్స్. ఏ ప్రాబ్లం అయినా, క్రానిక్ డిసీజ్ ఉండనివ్వండి, మోకాళ్ళ నొప్పి ఉండనివ్వండి, క్యాన్సర్ ఉండనివ్వండి, ఏదైనా ఒక 3 months కోర్స్గా ఒక సెట్ కంపెనీ ఇంట్రొడ్యూస్ చేయమంటుంది. వాళ్ళ యొక్క సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ యొక్క ప్రాబ్లం బట్టి మనం ప్రమోట్ చేస్తాం, వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు వాడుకోమని చెప్తాం. ప్రొడక్ట్ గురించి డిఫరెంట్ మనం వేరే వీడియో చేద్దామండి సపరేట్గా. ఇది మనకు 7 బాటిల్స్ ఇట్లాంటి ఇస్తారన్నమాట. ఇందులో మనకి దీని యొక్క ప్రొడక్ట్ ఖరీదు 13,200 ఉంటుంది. దీనికి CV కంపెనీ ఇస్తుంది 250 CV ఇస్తుంది. రోజు ఇన్కమ్ మనం పర్ డే 10,000 రూపీస్ మనం ఇక్కడ సంపాదించవచ్చు. ఇక్కడ మనకి మంత్లీ 3 lakhs రూపీస్ పర్ మంత్ ఉంటుంది. అంటే ఎవ్రీడే క్యాలిక్యులేషన్ కాబట్టి ఇక్కడ పేఅవుట్ కూడా మనకి ఎవ్రీడే పేఅవుట్ ఉంటుంది. ప్రతిరోజు ఈ రోజు తీసుకున్న పేఅవుట్ ఈరోజు బిజినెస్ చేస్తే రేపు ఇన్కమ్ తీసుకోవచ్చు అన్నమాట. ఏ రోజు పేఅవుట్ ఆ రోజే, ఎవ్రీడే క్యాలిక్యులేషన్, రైట్. ఇక్కడ స్టాండర్డ్ ప్యాక్లో మనం 2 ప్యాక్ తీసుకుంటే 14 బాటిల్స్ వస్తాయి. ఇందులో ఇక్కడ 26,400 రూపాయలు మనకు అవుతుంది. దీనికి 500 CV ఇస్తుంది కంపెనీ. ఇక్కడ 20,000 రూపీస్ పర్ డే తీసుకోవచ్చు. మనకు 6 lakhs ఇన్కమ్ ఉంటుందండి పర్ మంత్. ఇక్కడ సూపర్ ప్యాక్లోకి వెళ్తే మనము 6 pack బై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము 6,42 బాటిల్స్ వస్తాయి. మనకి 79,200 రూపాయలు అవుతుంది. ఇది చాయిస్ అండి. మీరు ఇదే రావాలి ఏం లేదు, మీరు బేసిక్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1500 CV వస్తుంది అనమాట.
మనకి పర్ డే 60,000 రూపీస్ ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. పర్ మంత్ వచ్చేసి 18 lakhs రూపీస్ తీసుకోవచ్చు అండి. ప్రీమియంలో వెళ్తే మీరు ప్రీమియంతో కనుక స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు, లేదంటే ఒక డాక్టర్స్, లేదంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారు, మీరు సేల్ చేయగలుగుతారంటే మీరు ప్రీమియంకి వెళ్ళొచ్చు. ఇక్కడ 10 ప్యాక్ తీసుకుంటే మీకు కంపెనీ 70 బాటిల్స్ ఇస్తుందండి. ఇక్కడ 1,32,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ మనకి 2,500 CV వస్తుంది. CV మీన్స్ కమిషన్ వాల్యూ. ఇక్కడ రోజుకి 1,20,000 రూపాయలు తీసుకునే క్యాపబిలిటీ ఉంది. పర్ మంత్ 36 lakhs రూపీస్ తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఇది మనకు ఉన్నటువంటి ప్యాకేజ్, దీనికి సంబంధించినటువంటి ఎవ్రీడే ఇన్కమ్ మనకి CV అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించిన ఈ బాటిల్కి సంబంధించిన రీటైల్ ప్రాఫిట్ ఎట్లా తీసుకోవచ్చు అంటే ఫస్ట్ ఇన్కమ్ ఇక్కడ మీకు ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ ఇది రీటైల్ ప్రాఫిట్ అండి. ఒక్క బాక్స్ పైన మనకి మలేషియన్ రింగిట్ 120 రింగిట్ ఉంటుంది. అంటే 2,400 రూపాయలు మనం ఒక బాక్స్ అయితే మనకి ఇక్కడ ఇది MRP ఉంటుంది. ఇది మనకు 1885 రూపీస్ DP పడుతుందండి. అంటే ఒక బాక్స్కి మనము ఇంచుమించుకు ఒక 2,800 రూపీస్ మనం తీసుకోవచ్చు సుమారుగా అప్రాక్సిమేట్లీ. ఇక్కడ ఈ ఒక్క సెట్లో ఇది ఫస్ట్ ఇన్కమ్ రీటైల్ ప్రాఫిట్. ఇక్కడ ఇది ఎప్పుడు అమ్మితప్పుడు వస్తుంది. ఇక్కడ రిఫరల్ కమిషన్ అండి. రిఫరల్ కమిషన్ అనేది 3 types ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది తీసేస్తే ఈ 3 రకాల ఇన్కమ్స్ మెయిన్ ఇన్కమ్స్. రిఫరల్ కమిషన్ అనేది మనం డైలీ తీసుకోవచ్చు, ఏ రోజు పేమెంట్ ఆ రోజే. గ్రూప్ సేల్స్ కమిషన్ అని కూడా డైలీ అనమాట. ఇక్కడ RP రివార్డ్ పాయింట్ అంటే దీన్ని సేవింగ్ ఇన్కమ్ అని కూడా అంటారు. ఎక్కడైనా డైరెక్ట్ సెల్లరు కష్టపడి రోడ్ల మీద తిరిగి కష్టపడి ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టుకొని ఏ నెల ఆ నెల ఖర్చు పెట్టుకోవడము, తిరగడము, టీం ఖర్చు పెట్టడం తప్ప తనకంటూ ఒక సేవింగ్ ఇన్కమ్ లేదు. కాబట్టి కంపెనీ మనకి ఏం చేసింది, సేవింగ్ ఇన్కమ్ అనేది ఇస్తుంది. ఈ సేవింగ్ ఇన్కమ్ మనకు ఒక షేర్ వాల్యూ రూపంలో ఇస్తుందండి. ఇక్కడ దీనికి సంబంధించి RP రిడెంప్షన్ పాయింట్స్ అంటే ఇది మంత్లీ ఇస్తుంది అనమాట, రైట్. ఇది మంత్లీ ఇన్కమ్. చూద్దాం ఈ యొక్క ఇన్కమ్ యొక్క డీటెయిల్స్ చూద్దామండి. ఫస్ట్ మనము రిఫరల్ కమిషన్ చూసాము. ఫస్ట్ ఈ రిఫరల్ కమిషన్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఇక్కడ రిఫరల్ కమిషన్ చూస్తే మనకి ఈ యొక్క రిఫరల్ కమిషన్ అనేది మీరు బేసిక్లో వచ్చారండి. మీరు బేసిక్లో వచ్చారు, 13,200 పెట్టారు, మీకు 7 బాక్స్ వచ్చింది. మీరు బేసిక్లో ఎవరినైనా రిఫరల్ చేస్తే రిఫరల్ కమిషన్ సింగిల్ లైన్లో అయినా సరే, మీకు ఎవరికైనా AB లేదా డైరెక్ట్ సెల్లింగ్లో మీకు బైనరీ సిస్టమ్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకైతే AB ఒక సింగిల్ లైన్లో ABCD కొట్టుకుంటూ పోయినా మీకు రిఫరల్ కమిషన్ దొరుకుతుంది. ఇక్కడ మీరు A అనే పర్సన్కి బేసిక్ ప్యాక్ని ప్రమోట్ చేస్తే మీకు 2,000 రూపాయలు అనేది కమిషన్ వస్తుంది. ఇక్కడ స్టాండర్డ్ కనుక ప్రమోట్ చేస్తే 4,000 రూపీస్ వస్తుంది. అలాగే మీకు సూపర్ ప్రమోట్ చేస్తే 12,000 రూపీస్ వస్తుంది. ప్రీమియం సపోర్ట్ ప్రమోట్ చేస్తే మీకు 20,000 రూపీస్ వస్తుంది అనమాట. ఇది మనకు వచ్చేటువంటి రిఫరల్ కమిషన్ అంటారు. ఇది రిఫరల్ కమిషన్ అండి. అన్లిమిటెడ్, మీరు ఎంతమందికైనా ప్రమోట్ చేసుకోవచ్చు, ఎంతమందికైనా రిఫరల్ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకు రెండో ఇన్కమ్ ఏంటంటే గ్రూప్ సేల్స్ కమిషన్. దీన్నే బైనరీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేసిక్లో వచ్చారు ఒక ప్యాక్తో, ఒక బేసిక్తో. ఇక్కడ మీకు ఎవరిని A అనే పర్సన్ని మీరు స్పాన్సర్ చేస్తే 2,000 రూపాయలు మీకు కమిషన్ వచ్చింది. B అనే పర్సన్ని స్పాన్సర్ చేస్తే మీకు 2,000 వచ్చింది. ఇక్కడ టోటల్గా మీ యొక్క A, B కలిపి 4,000 రూపీస్ మీకు ఇన్కమ్ వచ్చిందండి. ఇది ఎప్పుడు ఇస్తారండి, నెక్స్ట్ డే ఇస్తారు. ఎవ్రీడే మన క్యాల్కులేషన్ డైలీ పేమెంట్ అనమాట. A, B ద్వారా 4,000 వచ్చింది. అయితే ఇక్కడ 1:1 అనమాట. చాలా కంపెనీల్లో టైల్ అట్లుంటుంది అనమాట. ఇక్కడ టైల్ ఏం లేదు, 1:1 రేషియోలో మనం ముందుకెళ్ళొచ్చు. ఇక్కడ A అనే పర్సన్ మీరు స్పాన్సర్ చేసిన 2,000 వచ్చింది, B అనే స్పాన్సర్ చేస్తే 2,000 వచ్చింది. అయితే ఇక్కడ మరి బైనరీలో మనకు 250 CV మనకి ఇక్కడ ఒక సెట్కి ఇస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి 1 CV = 1 రూపీతో సమానం అనమాట. 1 CV = 1 రూపీతో సమానం. ఇక్కడ 250 CV ఒక సెట్కి ఇస్తుంది కంపెనీ. Bలో మనకు ఒక సెట్కి 250 CV ఇచ్చింది. ఈ రెండు కలుపుతూ జనరల్గా మీరు గమనిస్తే బైనరీలో మీరు 250 మ్యాచ్ అయితే 250 రూపాయలు ఇస్తారు. కామన్గా మీరు ఆలోచించండి, మీరు ఎక్కడైనా చూడండి, 250 రూపాయలు ఇస్తారు. బట్ ఇక్కడ అట్లా కాదు. కంపెనీ 250 కలిపి మనకు 250 CV అంటే 250 రూపాయలతో సమానం. 1 CV = 1 రూపీ అయినప్పుడు మన కమిషన్ ఎంత వస్తుంది, 500 రూపీస్ వస్తుంది అన్నమాట. అట్లా మనకి కూడా AB ఉంటుంది కాబట్టి ఈయన 250 CV, ఇక్కడ కూడా 250 CV వస్తుంది కాబట్టి మనకి రెండు కలిపి ఇక్కడ 500 CV వస్తుంది. ఇక్కడ 250 CV, ఇక్కడ 250 CV వస్తుంది కాబట్టి ఈ A కూడా AB ఉంటారు, A కూడా AB ఉంటారు కాబట్టి B కూడా AB ఉంటారు కాబట్టి ఇక్కడ మనకు 1,000 రూపీస్ వస్తుంది అనమాట. చాలామందికి ఇది అర్థమవుతుంది. అట్లా సేమ్ మనం డూప్లికేట్ చేసుకుంటూ వెళ్తే
మనం ఇక్కడ 1000 రూపీస్, 2000 రూపీస్, అలాగే 4000 రూపీస్, అలాగే 8000 రూపీస్, అలాగే మనకి 16,000 రూపీస్ అండి. ఇక్కడ మనకి బేసిక్లో ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ ఎవ్రీడే క్యాలిక్యులేషన్లో మీరు 8 to 10,000 రూపీస్ మీరు లిమిట్ దాటుతున్నారంటే, క్రాస్ అవుతున్నారంటే మీరు టాపప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టాపప్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ స్టాండర్డ్కి అప్డేట్ చేసుకోవాలి. ఒక సెట్ మీరు తీసుకుంటున్నప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ నుంచి బేసిక్ నుంచి స్టాండర్డ్గా తీసుకోవచ్చు. దీనికి 1+1 కొంటే చాలండి, మీరు స్టాండర్డ్కి వెళ్ళిపోతారు, టాపప్ చేసుకోవచ్చు. మీరు 20,000 రూపాయలకి వెళ్ళిపోతారు అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఓవర్ఫ్లోయింగ్ కాబట్టి మనం ఖచ్చితంగా రోజుకి 10,000 రూపాయల ఇన్కమ్ తీసుకునే స్టేజ్కి వచ్చినప్పుడు మన ఐడిని మనం టాపప్లో చేసుకోవచ్చు. లేదు ముందు మా దగ్గర డబ్బులు ఉన్నాయంటే మీరు స్టాండర్డ్తో రావచ్చు, సూపర్తో కూడా రావచ్చు, మీ చాయిస్. ఇక్కడ 16,000 రూపాయలండి. అయితే మనకు ఫస్ట్ ఇన్కమ్ రిఫరల్ కమిషన్, సెకండ్ ఇన్కమ్ గ్రూప్ సేల్స్ కమిషన్, మనకు మూడో కమిషన్ ఉందండి. ఇది ఆర్పి రివార్డ్ పాయింట్ అంటే ఇక్కడ చూడండి, గమనిస్తే ఏ టీం నుంచి బి టీం నుంచి మీకు 10 ప్యాక్స్ పడ్డాయి అనుకోండి. ఈ పక్క 10 ప్యాక్స్ పడితే లెఫ్ట్ రైట్ మీకు 2,500 CV అవుతుంది. ఈ పక్క 2,500 CV అవుతుంది. అంటే ఈ రెండు మెర్జ్ చేస్తే కలిపితే 5,000 రూపాయలు మన కమిషన్ వస్తుంది. మీరు 5,000 రూపాయల ఇన్కమ్ తీసుకున్న ప్రతిసారి మీకు ఒక షేర్ వస్తుందండి, ఒక షేర్ వస్తుంది. ఈ షేర్ వాల్యూ 2 RPతో సమానం. ఒక RP ఈజ్ ఈక్వల్ టు 2,000 రూపీస్. అంటే 2 RPలు అంటే మీకు ఎంత వస్తుందండి? 4,000 రూపాయలు. మీరు 5,000 రూపాయలు తీసుకున్న ప్రతిసారి మీ ఇన్కము 4,000 రూపాయలు ఎక్స్ట్రా మీకు సేవింగ్లో పెడుతుంది కంపెనీ. ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది 2 కోట్ల రూపాయల వరకు తీసుకోవచ్చు ఒక ఐడికి, రైట్. ఇక్కడ ఒక పేరుకి వచ్చేసి మనకు 5,500 రూపీస్ అండి. 10 పేర్స్కి 5,000 రూపీసు, 100 పేర్స్కి 50,000 రూపీసు, అలాగే 240 పేర్స్కి మనకు 1,20,000 రూపాయలు మనము పర్ డే తీసుకోవచ్చు. అంటే నెలకు 36 లక్షలు పర్ మంత్ సంపాదించవచ్చు ఒక ఐడి ద్వారా. అయితే ఇక్కడ ఆ రివార్డ్ పాయింట్ యొక్క ఫ్రీ ఇన్కమ్ యొక్క పూర్తి డీటెయిల్ తెలుసుకుందామండి. రివార్డ్ పాయింట్ అంటే ఏంటిదంటే 1 షేర్ ఈక్వల్ టు 2 RP. 1 RP ఈజ్ ఈక్వల్ టు 2,000 రూపీస్. ఈ యొక్క ఆర్పీని మీరు తీసుకోవాలంటే క్వాలిఫికేషన్ సూపర్ అండ్ అబవ్ ఉండాలండి. సూపర్లో ఉంటే మీకు ఈ ఆర్పీ వస్తుంది, విత్డ్రా చేసుకోవచ్చు. ఇది మీకు సూపర్ అనే లెవెల్లో మీరు ఉంటే ఆర్పీని విత్డ్రా చేసుకోవచ్చు, ఆర్పీ ఇన్కమ్ యాడ్ అవుతుంది, రైట్. ఇక్కడ అప్పటివరకు మీ ఇన్కమ్ మీకు వస్తుంది, మీకు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ వచ్చినప్పుడు మీరు టాప్అప్ చేసుకుంటారు. ఇక్కడ 1 అకౌంట్ ఉన్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 250 CV ఇక్కడ వచ్చింది అనుకోండి. ఇక్కడ 250 CV వస్తే జస్ట్ మీకు ఇక్కడ 500 మాత్రం వస్తుంది 1 అకౌంట్కి. 500 రూపీస్ అంటే 500 రూపీస్ మనకు వస్తుంది అన్నమాట. అయితే ఒకే అకౌంట్ ఉంటే ఒక అకౌంట్కి జస్ట్ మనకు 500 రూపీస్ వస్తుంది. అదే కనుక మీరు 3 ఐడీలు వేసుకుంటే ట్రైప్యాడ్తో వస్తే మీకు 3 అకౌంట్, ఒకవేళ నేను బిజినెస్ చేసుకుంటాను, నేను సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి, నాకు ఫాస్ట్ ఇన్కమ్ కావాలి, నేను షార్ట్కట్లో సక్సెస్ కావాలి అంటే నేను ఎక్కువ నాకు టీం ఉంది, నేను ఎక్కువ డైరెక్టర్లు కొట్టుకోగలను అనుకున్న వాళ్ళైతే 3 అకౌంట్స్తో రావచ్చండి. ఇది ఒక బిజినెస్ ఐడియా అంటారు. మామూలుగా టాప్అప్ చేసుకుంటూ రావచ్చు, బట్ ప్లేస్మెంట్స్ అనేవి దొరకవు అనమాట. ఇక్కడ మీరు U1, U2, U3 మీరు ట్రైప్యాడ్తో వస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1,000 రూపీస్ ఇక్కడ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటి మీద మీకు ఈ రెండు జస్ట్ 500 రూపీస్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ 500 రూపీస్ వస్తుంది. ఎట్లా క్యాలిక్యులేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఒక సెట్ తీసుకున్నాడు, ఇతను ఒక సెట్ తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఈ ఐడి మీదే ఉంది, ఈ ఐడి మీదే ఉందండి. ఇది మీ మెయిన్ ఐడి. అంటే మీకు జస్ట్ 4 మెంబర్స్ ఉంటే చాలు, 4 తెలిసి ఉంటే, 4 లీడర్స్ ఉంటే మీరు ఈ యూట్యూబ్ కింద ఏబీని, U3 కింద సీడీని కనుక స్పాన్సర్ చేస్తే ఇతను ఒక సెట్ తీసుకున్నాడు అనుకోండి, ఒక ప్యాకు, ఇతను ఒక ప్యాక్ తీసుకుంటే ఇతనికి 500 రూపాయలు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 250 CV కాబట్టి, ఇక్కడ 250 CV కాబట్టి ఇక్కడ 1 ప్యాకు, ఇక్కడ 1 ప్యాక్ వస్తే 250 CV, ఇక్కడ 250 CV వస్తుంది. కాబట్టి మనకి ఇతనికి 500, ఇతనికి 500, మనకు 1,000 రూపీస్ డబుల్ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ఈ ప్లేస్మెంట్ మనం పోతే మళ్ళీ రాదు. కాబట్టి ఇది చాయిస్ మీది చాయిస్ అండి. ఇక్కడ కంపల్సరీ లేదు, మీరు తీసుకోవాలని రూల్ ఏం లేదు. మీకు సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్ళాలి, మీకు యూజ్ ఇన్కమ్ కావాలన్నప్పుడు దీనికి రండి. సో ఇక్కడ మరి ఆర్పీ కూడా చాలా బెనిఫిట్స్ ఉందండి. ఇక్కడ మన 10 ప్యాక్ ఈ పక్క పడింది, 10 ప్యాక్ ఇక్కడ పడిందంటే ఇంచుమించుగా మనకి ఇక్కడ 2 RP అంటే 4, అంటే సుమారుగా దీనికి ఈ ఏడికి 2 RPలు వస్తాయి. ఓకే, ఇక్కడ సేమ్ ఇక్కడ 10 ప్యాక్స్, ఇక్కడ 10 ప్యాక్స్ అంటే మనకి 2,500 CV ఈ పక్క, 2,500 CV ఈ పక్క వచ్చిందంటే 5,000 రూపాయలు కదండి. 5,000 తీసుకున్నప్పుడు మీకు 2 RP వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 2 RP వస్తుంది అనమాట. అంటే మీకు పైకి ఎంత వస్తాయి? 4 RPలు వస్తాయి.
అంటే ఇంచుమించుగా 8,000 రూపాయలు. ఈ రెండింటిని మనం వేసుకోవడం వల్ల మనకు డబుల్ బెనిఫిట్ వస్తుంది మై డియర్ లీడర్స్. ఇది గమనించండి. అద్భుతమైనటువంటి ఇన్కమ్ ప్లాన్ ఉంది ఇక్కడ. మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ U1కి 1000 రూపాయలు, ఇక్కడ U2కి మనకు 500 తీసుకుంటే కింద ఈ లెక్కలు మీరు కింద ఉన్న వాళ్ళకి 1000 వస్తే, ఇది 1000 వస్తే పైన 2000 వస్తుంది. ఈ లెక్కల మీరు ఎంతైనా సరే ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. ఇక్కడ మీరు సీరియస్గా వర్క్ చేయాలనుకుంటే నా యొక్క కాంటాక్ట్ నెంబర్ 7981526191. ఈ యొక్క నెంబర్కి సంప్రదించండి. మోర్ డీటెయిల్స్, కంపెనీ ప్రొఫైల్, కంపెనీ యొక్క టెస్టిమోనియల్స్ అన్నీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేశానండి. యూజ్ పవర్ దొరుకుతుంది కాబట్టి మీరు నాతోటి కాంటాక్ట్ అయ్యి నాతో జర్నీ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.